నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. ఇక కావాల్సినంత మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తడువు నుంచి కేసీఆర్ని ఫాలో అవుతూ ఒకప్పటి బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఏవైతే కలుపు మొక్కలు గంజాయి మొక్కలు అని చెప్పుకుంటూ వచ్చారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దానం నాగేందర్ ఎవరైతే జంపు జలానిగా మారారో దానికి సంబంధించి కేసు నడుస్తూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో అవినీతితో మొన్న జరిగిన ఎన్నికలలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా డబ్బులు పోలీస్ వెహికల్లలోనే వెళ్ళాయి అని తెలిసినప్పటికీ కూడా ఏ మాత్రము జంకు లేకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి మారిపోతున్నారు ఎమ్మెల్యేలు. దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంటి అనంటే తమ మీద వస్తున్న అవినీతి ఆరోపణలు కానివ్వండి, లేదా తమ మీద వస్తున్న అభివృద్ధి చేయలేదనేది కానివ్వండి, లేదా భూస్థాపితం అయిపోతున్న బీఆర్ఎస్తో కలిసి అడుగులేస్తే ఏంటి అని. మరి ఎందుకు వాళ్ళంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు? ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. గతం కంటే కూడా తెలంగాణలో పుంజుకుంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కి పట్టం కట్టినా లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ప్రత్యామ్నాయంగా జనాలు ఆలోచించింది బీజేపీ. మరి ఎందుకు బీజేపీకి టచ్లోకి వెళ్ళట్లేదు అంటే దీనికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక షాకింగ్ విషయాన్ని చెప్పారు. ఇప్పటికే 26 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని. అయితే బీజేపీలోకి రావాలి అంటే ఒక నియమం ఉంటుంది. ఏంటి అంటే ఏ పార్టీ నుంచైనా గెలిచిన ఎమ్మెల్యే బీజేపీ పార్టీలోకి మారాలి అనంటే ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలి. మళ్ళీ ప్రజాక్షేత్రంలో బీజేపీ పార్టీ తరపు నుంచి పోటీ చేసి గెలవాలి. అంటే ప్రజలిచ్చిన తీర్పుకు బీజేపీ చాలా విలువ ఇస్తుంది. పార్టీలు మారినంత మాత్రాన వాళ్ళు బీజేపీ నాయకులు కాదు, వాళ్ళను బీజేపీ నాయకులుగా ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు బీజేపీలోకి రావడానికి కారణం ఉంటుంది. ఈ నేపథ్యంలో 26 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళాలి అనంటే తర్జనా భర్జనా పడుతున్నారు. అందుకే వాళ్ళు కొంత ఆలోచనలో ఉన్నారు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఇక బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న వాళ్ళను కాంగ్రెస్ చేర్చుకుంటుంది. ఈ తప్పు కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ ఏ తప్పు అయితే చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తోంది. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని చాలా ఖరాఖండిగా చెప్పారు బండి సంజయ్. కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని, రహదారులపై ఈరోజు R&B అధికారులతో సమీక్ష చేశారని, ప్రసాదం రామాయణ్ సర్క్యూట్ స్కీమ్స్ ద్వారా వేములవాడ, కొండగట్టు, ఇల్లందుకుంట ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామనే విషయాన్ని కూడా చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో కరీంనగర్ హసన్పర్తి రైల్వే లైన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు, దానివల్ల కరీంనగర్ వాణిజ్యపరంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్పారు. ఇక ఏదేమైనా కానీ కరీంనగర్కి IIITని తీసుకొస్తాను, విద్యా సంస్థల కోసం పనిచేస్తాను అంటూ కరీంనగర్ని విద్యా హబ్గా మార్చడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఇటు రేవంత్కి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఒకప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ చేసిన తప్పిదాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వెళ్తే అది రేపు రేవంత్ సర్కార్కి ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. అండ్ మరో పక్క నుంచి ఎప్పుడు కూడా కేసీఆర్ని తక్కువ అంచనా వేయద్దు. ఎందుకు అనంటే కేసీఆర్ ఎన్నో పార్టీలను ఎంతో మంది నాయకుల్ని మింగేసి తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణగా మలుచుకున్న అతి తెలివైన వ్యక్తి. ఒక్కసారి చచ్చినంత మాత్రాన అంటే ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఆయన ఏం లేదు మొత్తం అయిపోయింది అనుకోవడానికి ఏం లేదు. చాప కింద నీరులాగా ఒకవైపు నుంచి కేసీఆర్ ఏం చేయాలి, ఏవైతే కేసుల విషయంలో కొంచెం అటు ఇటు ఇబ్బందిగా ఉన్నాడు కానీ ఈ కాళేశ్వరాంది కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ ఇవి కొంత పక్కకు జరిగినా కూడా చిటికలు ఏం చేయడానికైనా అటు కేసీఆర్ కూడా వెనుకంజ వేయడు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తను గేట్లు తెరిచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ చేర్చుకుంటున్నానని ఆలోచిస్తున్నాడే కానీ అందులోకి వచ్చిన ఒక్క కలుపు మొక్క కూడా, అంటే ఇది రేవంత్ భాషలో చెప్తున్నాను నేను, ఒక్క గంజాయి మొక్క అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా చక్రం తిప్పినా కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం కావడానికి కూడా కారణం ఉంటుంది. బండి సంజయ్ చెప్పిన వ్యాఖ్యల్లో చాలా వరకు నిజాలున్నాయి. ఏవైతే కేసీఆర్ చేసిన తప్పిదాలు ఉన్నాయో అదే తప్పిదాలను ఈరోజు రేవంత్ సర్కార్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఉచితాల పేరుతోటి రాష్ట్రం అభివృద్ధి పంతాలు ఎలా తీసుకెళ్లాలి అనే దానికి చెప్పకపోవడం, ఈ రోజుకు కూడా మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం, ఈ రోజుకు కూడా పదవులు ఇవ్వకపోవడం, అలాగే లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గిన తర్వాత అధిష్టానం దగ్గర రేవంత్ చరిష్మా పడిపోయింది అంటూ వార్తాపత్రికల్లో కథలను రావడం, వీటన్నిటిని సరిచేసుకోవడం మానేసి బీఆర్ఎస్ని ఖాళీ చేయడము, కేసీఆర్ని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకుని అడుగులు ముందుకు వేయడము అనేది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రమాదంగా మారబోతోంది. ప్రజలు గమనిస్తున్నారు అని ఏదైతే బండి సంజయ్ చెప్పాడో ఆ వ్యాఖ్యల్లో చాలా వరకు నిజం ఉంది అంటూ కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, మళ్ళీ చెప్తున్నాం,
చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశామా లేదా అనేది చెక్ చేయండి. మీ అందరి సబ్స్క్రిప్షన్ అలాగే మీ అందరి లైక్ ఈ ఛానల్కి చాలా అవసరం. మీరు ఎంత లైక్ చేస్తే ఛానల్ అంత షేర్ అవుతుంది, మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్కి అంత బలం వస్తుంది. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఈ ఛానల్కి చాలా అవసరం. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక చిన్న ఆఫీస్ స్పేస్ తీసుకోవాలి అనుకుంటున్నాము, రెంట్ బేస్ మీద. కొంత ఎక్విప్మెంట్ కూడా తీసుకోవాలి, కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఆర్థికంగా ఒక్కదాన్ని ఇవన్నీ తీసుకొని ఛానల్ని ముందుకు తీసుకెళ్ళలేను. బట్ ఇలా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళేటప్పుడు విమర్శించడానికి కాల్స్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ సహకరించడానికి కాల్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అయినా కూడా నడిపిస్తున్నాను అంటే మీ అందరూ కూడా అభిమానించి సపోర్ట్ చేయడమే. అలానే మీరంతా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ చేరుకున్న తర్వాత నేనే ఒకరికి సపోర్ట్గా ఉంటాను. ఆ బ్రేక్ ఈవెన్ వరకు మాత్రం మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు, మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, వ్యాపార ప్రకటనల కోసం మాత్రమే. వ్యాపార ప్రకటనల కోసం అని కాల్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయొద్దు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.